శివ పురాణం 13వ భాగం. నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంట బెట్టుకుని శృంగతీర్థానికి వెళ్లి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది. ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి అక్కడి మునులు ఆమెను అపక్ష అని పిలవనారంభించారు. ఒకనాడు మేనక హిమవంతులు తమ కుమార్తెను చూడవచ్చి ఆమె కుష్కించి ఉండటం చూసి భయపడి, అమ్మా, ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు? మన్మధుణ్ణి మని చేసిన శివుడిని పట్ల అనుగ్రహిస్తాడా? అతను విరాగి, దయాహీనుడు, ముక్కోపీను, అందని పండుకు ఎందుకు ఆశిస్తావు? ఇంటికి వచ్చేయి అని అన్నారు. పార్వతి ఈ మాటలు విని, మీరు మొదట నాతో ఏమన్నారు? శివుడికి నన్నిచ్చి పెళ్లి చేస్తామనలేదా? నా తపస్సుతో నేను ఆయన్ని మీ అల్లుడుగా చేస్తాను. నా కోసం ఏమాత్రం దిగులు పడక మీరు ఇంటికి వెళ్లి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అన్నది. ఈ లోపుగా శివుడు పార్వతిని ఎలా పెళ్లాడటమా అని మదనపడిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది, మహేశ్వర, నువ్వు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చేయవెందుకు? నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు. వాడు చస్తేనే గాని లోకాలు సుఖపడవు అన్నారు. ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో, పెళ్లాడితే తపస్సు సాగదు. మన్మధుణ్ణి జయించవచ్చు గాని స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవటం కష్టం. పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవటం మంచిదనుకుంటున్నాను అన్నాడు. అందుకు బ్రహ్మ మొదలైనవారు ఒప్పుకోక, గృహస్థాశ్రమమే గొప్పదని, భార్య లేనివాణ్ణి ఎవరూ గౌరవించరని, శివుడు గృహస్థగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించటం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని అన్నారు. వారు చెప్పినట్టే చేస్తానని శివుడు మాట ఇచ్చి బ్రహ్మ మొదలైన వారిని పంపేశాడు. కాని అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనస్సు స్వయంగా తెలుసుకోవాలనిపించింది. అందుచేత ఆయన ముసలి యతి రూపం దాల్చి చండము, కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్లాడు. పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడై ఉంటాడనుకుని ఆయనను పూజించి స్వాగతమిచ్చి, తమరు ఎవరు? నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను బ్రహ్మవంశానికి చెందిన వ్యాధిలోకాల క్షేమం చూస్తూ తిరుగుతూ ఉంటాను. నువ్వు ఎవరి కుమార్తెవు? దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను అడిగాడు. పార్వతి ఆయనతో, నేను మేనక హిమవంతుల కుమార్తెను. నన్ను పార్వతి అని పిలుస్తారు. ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకనాడు మన్మధుడు ఆయనను తన పంచ బాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుణ్ణి తన ఫాలాగ్నితో దహించాడు. తర్వాత నారదుడు పంచాక్షరి మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ, శివుణ్ణి భర్తగా పొందటానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఇంతగా తపస్సు చేసినా శివుడికి ఇంకా నా పైన అనుగ్రహం కలగలేదు. అందుచేత అగ్ని ప్రవేశం చేసి ఈ దేహం చాలింకా మనుకుంటున్నాను అని చెప్పింది. శివుడు ఆమెతో, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఈశ్వరుడు విరాగి, తపస్సు చేసుకునేవాడు. నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్లి దేవతలలో ఒకరిని వివాహం చేసుకోవటం మంచిది అన్నాడు. ఇక మీరు వెళ్ళవచ్చు. నేను నా అభిప్రాయం మార్చుకోను అన్నాది పార్వతి చిరాకుపడి. అలాగే వెళతాను, కాని వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి. శివుడు దరిద్రుడు, పట్టు బట్టలు కట్టడు, చర్మాలు ధరిస్తాడు. ఎక్కి తిరగటానికి ఎద్దు తప్ప మంచి వాహనం లేదు. దయ్యాలను, భూతాలను వెంట వేసుకు తిరుగుతాడు. ఒంటికి గంధం పూసుకోడు, బూడిద పూసుకుంటాడు. అతన్ని పెళ్లాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు. పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది. నువ్వు దొంగయతివి, జ్ఞానివని భ్రమ పడ్డాను. శివుడు అష్ట ఐశ్వర్యాలు గలవాడు. శివదూషణ చేసిన వారు 7 జన్మలపాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారికలను పిలిచి, గెంటండి, ఈ యతిని అవతలికి అన్నాది. శివుడు నవ్వి, పార్వతి, నేను శివుణ్ణు. నీ మనసు తెలుసుకుందామని యతి వేషంలో వచ్చాను. నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను. నా వెంట కైలాసానికి వచ్చెయ్యి అన్నాడు. పార్వతి చెయ్యి పట్టుకుని శివుని చేయి విడిపించుకొని చూసేసరికి పార్వతి కళ్లకు అసలు శివుడే కనిపించాడు. ఆమె ఆయనకు క్షమాపణ చెప్పకుని, ఇలా నీ వెంట రావటం భావ్యం కాదు. నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకుని నీ వెంట తీసుకువెళ్ళు అన్నది. ఆమె శివుడికి నమస్కరించి తన చారికలతో సహా తన ఇంటికి వెళ్లిపోయింది. మేనక హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకుని సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి ప్రమథగణాలతో మన్మధుడు తనను పూలబాణాలతో కొట్టినది మొదలు తన మనసు పార్వతి మీద లగ్నమై తపస్సు మీదికి పోవటం లేదని, పార్వతిని వివాహం చేసుకోబోరుతున్నానని, అందుకు సప్త మహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు. వెంటనే నందీశ్వరుడు బయలుదేరి వెళ్లి సప్త మహర్షులను వెంట బెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు. ఈ కార్తీక మాసంలో శివపురాణం విన్నా చదివినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున తరువాయి భాగం కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.